అమరావతిలో పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జర్మనీకి చెందిన KfW, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మొత్తం కలిపి 31,000 కోట్ల రూపాయల రుణం అందుబాటులోకి వచ్చింది. దీంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాజధాని అమరావతి నిర్మాణాల టెండర్లను పిలిచే ప్రక్రియ ప్రారంభమైంది. రుణం అందుబాటులోకి రావడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పనులకు, గతంలో పిలిచిన టెండర్లలో ఉన్న కాంట్రాక్టు సంస్థలకు కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. గత రాజధాని అమరావతిలోని CRDA 4వ తరగతి ఉద్యోగుల భవన సముదాయం, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, MLAలు, MLCల నివాస భవనాలు, న్యాయమూర్తులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, DGP, ఇతర భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని భవనాల నిర్మాణం 90% పూర్తయింది. అయితే ఈ భవనాల నిర్మాణంలో పాల్గొన్న కాంట్రాక్టు సంస్థలను CRDA పిలిపించింది. వారితో అధికారులు చర్చలు జరిపారు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టులకు సమయం అయిపోవడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. ఇందుకోసం కాంట్రాక్టు సంస్థలతో చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు. కొత్త టెండర్లను పిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అమరావతిలో నివాస సముదాయాల కోసం గతంలో CRDA హ్యాపీనెస్ట్ అనే ఒక అపార్ట్మెంట్ సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకునేందుకు ఈ బుకింగ్ కు ఏర్పాట్లు చేయగా 15 నిమిషాల్లోనే ఫ్లాట్లన్నీ బుక్ అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ట్ నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో అప్పట్లో అనేక మంది తమ డిపాజిట్లు వెనక్కివ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కొంతమందికి వెనక్కివ్వగా మరికొంతమంది అలాగే ఉండిపోయారు. అయితే ఇప్పుడు వారందరికీ కూడా అపార్ట్మెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్డ్రా చేసుకున్న వారిని మాత్రం అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను CRDA విడుదల చేసింది. ఇక రాజధానిలో మిగతా సంస్థల నిర్మాణాలకు కూడా సంక్రాంతి వరకు ప్రతిరోజు టెండర్లు పిలవాలని, ఇదంతా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అన్ని విధి విధానాలను పాటించాలని CRDA నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించే నిర్మాణాలకు టెండర్లను పిలవడానికి మరికొంత సమయం పట్టనుంది. హడ్కో, జర్మనీకి చెందిన KfW సంస్థ ఇచ్చే నిధులతో చేపట్టే పనులకు తొలుత టెండర్లను పిలవనున్నారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నిధులతో చేపట్టే నిర్మాణాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇక రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా భూములు కేటాయించిన వెంటనే వాటిలో నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ సంస్థలు ఇప్పటికే CRDAతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే 130 సంస్థల్లో 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చాయి. ఇక బిట్స్ పిలాని యాజమాన్యం రాజధానిలో పర్యటించి వెళ్లింది. వారికి సీడాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో 35 ఎకరాలు ఇచ్చేందుకు CRDA పలు ప్రదేశాలను చూపించగా వారు అందుకు అంగీకరించారు. ఇక XLRI సంస్థ వెంటనే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. వీరికి ఇప్పటికే 50 ఎకరాలను CRDA కేటాయించింది. జనవరి నెలాఖరు నుంచి రాజధానిలో పనులను వేగవంతం చేయాలని CRDA నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఈ పనులు త్వరితగతిన చేపట్టేందుకు కూడా CRDA తగిన ప్రణాళికలను అమలు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇక రాజధానిలో వేలాది మంది కార్మికులు భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.